హలో అండి, మీ లీలా వంటలకి స్వాగతం అండి. అందరూ బాగున్నారా? అందరం బాగుండాలండి. అందరిలో నేనుండాలి. ఓకేనండి. ఈరోజు మనం చేసి చూపించబోయే రెసిపీ ఏంటంటే చక్రాల కాకరకాయ ఫ్రై. అందరికి తెలిసే ఉంటుంది. ఇది నా స్టైల్లో నేను చూపిస్తాను. ఇప్పుడు రండి చేద్దాం. కాకరకాయ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూద్దామండి. కేజీ కాకరకాయలు తీసుకున్నానండి. ఎండుమిర్చి 100 గ్రాములు, ఉల్లిపాయ ముక్కలండి నేను 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి, మీడియం సైజు. పల్లీలు 2 స్పూన్లు, ఎండు కొబ్బరి తురుము 1 స్పూను, పుట్నాల పప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూను, వెల్లుల్లిపాయలు చిన్నవి 2, కరేపాకు. ముందుగా మనం ఈ కాకరకాయలు తీసుకున్నాం కదండి, వీటిని ఇట్లా చేసుకున్నామండి. కొంతమంది డైరెక్ట్గా వండుకుంటారు, కొంతమంది చేదుగా ఉంటుందని తినరండి. ఎవరిష్టం వాళ్ళది. ఇది ఆప్షన్ మాత్రమేనండి. నేనైతే ఇలా చేస్తున్నానండి. అన్నీ ఇలా చేసుకోవాలండి. చేసుకొని రౌండ్ చక్రాలుగా మనము ముక్కలు కోసుకుందాము, కట్ చేసుకుందాము. మనం కాకరకాయలన్నీ ఇలా దీంతో ఫీల్ చేసేసామండి మొత్తమును. ఇప్పుడు వీటిని కడుక్కొని చక్రాలుగా రౌండ్గా ముక్కలు తరుక్కుందామండి. మనము తొడలు 2 వైపులా కట్ చేసుకొని ఇట్లా చక్కగా రౌండ్గా అన్నీ ఇలా కట్ చేసుకున్నామండి. మనము ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నామండి. ఇప్పుడు వేరే బౌల్లో తీసుకొని ఉప్పు అండి, ఇది ఒక స్పూనే ఉంటుంది. ఇది ఇలా వేసుకొని చక్కగా ఇదంతా ఇట్లా కలుపుకోవాలండి. వాటర్ అంతా వచ్చేలా కలుపుకోవాలండి. మొత్తం వాటర్ బయటకు వచ్చేస్తుందండి మనం కలిపినాక. మనం కాకరకాయలు ఇట్లా ఉప్పేసి పిసకడం అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే నీరంతా పోయిందాక ఇట్లా ఒత్తేసుకోవాలి. అన్నీ మొత్తం గట్టిగా ఫ్రెష్ చేస్తే వాటర్ మొత్తం వచ్చేస్తుందండి బయటికి. ఇట్లా అలా వస్తుందండి. కాకరకాయ ముక్కలన్నీ వాటర్ లేకుండా మొత్తం ఇలా కంప్లీట్గా పిండేసుకున్నామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏంటంటే కాకరకాయ ఫ్రైలోకి కారం రెడీ చేసుకుందామండి. మనము ఇప్పుడు ఎండుమిర్చి కొంచెం ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి. తర్వాత నెక్స్ట్ ఎండు కొబ్బరి, ఈ పుట్నాల పప్పు వేసుకొని పట్టుకోవాలండి. తర్వాత మళ్ళీ వెల్లుల్లిపాయలు లాస్ట్లో వేసుకొని పెట్టుకుందామండి. ఇలా అన్నీ కలిపి ఇట్లా పౌడర్ చేసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. బండి పెట్టుకుందాము. ఆయిల్ పోసుకున్నామండి, వేడైంది. ఇప్పుడు మనము కాకరకాయలు ముక్కలు ఏం చేసుకున్నామండి. 2 సార్లు వేసుకున్నామండి. ఒకసారి వేస్తే మళ్ళీ మంచిగా మనకి క్రిస్పీగా రాదు కాకరకాయ ముక్క. దీనిలో మనం పసుపు వేసుకున్నామండి. మనము కాకరకాయలో ఉప్పేసాము, ఎండుమిర్చిలో ఉప్పేసామండి. మనం ఇప్పుడు ఇది అయిపోయినాక ఉల్లిపాయల్లో లైట్గా చూసుకొని వేసుకోవాలండి. 2 టైమ్స్ వేసేసాం కదా. మనకి ముక్కలన్నీ ఆల్మోస్ట్ వేగిపోయినాయండి. వంట చేస్తున్నావా? చేస్తున్నా బుజ్జి. ఏమంట? కాకరకాయ ఫ్రై, కరకరలాడే చక్రాల కాకరకాయ ఫ్రై. చూడు, నేర్చుకో. సరే, ఏదో ఒకటి వచ్చు కదా. ఇక ఇట్లా ఆల్మోస్ట్ మనకి మంచిగా ఇట్లా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. ఎర్రగా అయిపోవాలి. మనము కాకరకాయ ముక్కలన్నీ ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మన నెక్స్ట్ ప్రాసెస్లో ఆయిల్, ఇందాక మనం ముక్కలు ఎంచుకున్నాం కదండి, ఆయిల్ ఉంది. దీనిలో ఇప్పుడు మన వెల్లుల్లిపాయలు ఇట్లా కచ్చాపచ్చాగా చెత్త కొట్టాలండి. నేనే దంచా బాగుంది.
మీరే తెలిసి అదే దంచకుండా నేను నేర్చుకుంటున్నా. ఓకే. దీనిలో మనము ఇప్పుడు పల్లీలు వేసుకుంటున్నాము. 2 స్పూన్లు పల్లీలు అండి. 2 స్పూన్లు పల్లీలు, తాలింపు దినుసులు వేద్దాం. పచ్చిశనగపప్పు, ఆవాలు, మినపప్పు అన్నీ కలిపిన తాలింపు దినుసులు సన్న సెగ మీద వేయించుకున్నామండి. మంచిగా వేసుకోవాలి పప్పులన్నీను. అంటే వెల్లుల్లిపాయ వేసాం కదా, ఆ వెల్లుల్లిపాయది అంత ఫ్లేవర్ అనమాట. మనం వెల్లుల్లిపాయ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది దీంట్లో. మనకి ఎన్ని తాలింపు దినుసులన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. మనకి కాకరకాయ ఫ్రైలో ఆనియన్స్ ఎక్కువ పడతాయండి, ఎందుకంటే మనం అన్నంలో రైస్లో కలుపుకొని తినేటప్పుడు ఇదంతా మంచి కలుపుకోవడానికి బాగుంటుంది, తినడానికి బాగుంటుంది. ఇవి కూడా మంచిగా వేగిపోవాలండి, లేదంటే కాకరకాయ ఫ్రై స్వీట్నెస్ వస్తుందండి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా ఫ్రై అయిపోవాలి. మనం ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు అండి, ఇప్పుడు ఆల్రెడీ మనం కాకరకాయ ముక్కల్లో వేసుకున్నాము, కారంలో వేసుకున్నాం, ఎండుమిరపకాయల కారంలో వేసుకున్నాం. దీనిలో 1/2 స్పూన్ వేస్తున్నానండి. మనకు ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోతాయి. ఉప్పు తగిలితే సరిపోతుందండి. ఇంకా మనం ఇప్పుడు కరివేపాకు కూడా వేసామండి. అన్నీ కలిపి వేయించుకుందాము. ఆల్మోస్ట్ దగ్గరగా అయిపోయిందండి. మనం ఒక 2 మినిట్స్లో వేగిపోతుందండి. తీసేసుకుందాం. మన ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిపోయినాయండి. మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కాకరకాయ ముక్కలు వేసుకున్నాం. కరివేపాకు నేనే వేసాను బుజ్జి. కరివేపాకు నువ్వు వేసావా? ఇప్పుడు ఫ్రై మామూలుగా మా బుజ్జి కరివేపాకు వేసింది కాబట్టి టేస్ట్ అదిరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం కారం కూడా వేసేద్దామండి. మనము మిక్సీ పట్టుకున్న కారం ఉంది కదా, ఇదంతా మంచి గుమ్మగుమ్మలాడిపోతుంది కారం. మంచి కాకరకాయ తినండి, ఆరోగ్యంగా ఉండండి. అవును, ఆర్డర్ కూడా ఏమంటే చేసిస్తాము. మొన్న ఇచ్చాక ఆర్డర్ 2 కేజీస్ ఆర్డర్ వచ్చింది. ఫ్రై చేసి ఇచ్చాను. మటన్ కర్రీ, కాకరకాయ ఫ్రై, చికెన్ ఫ్రై, ప్రాన్స్ కర్రీ ఇవన్నీ చేసి ఇచ్చాను. గుమ్మ గుమ్మలాడే మన కాకరకాయ చక్రాల ఫ్రై రెడీ అయిపోయిందండి. టేస్టీగా అదిరిపోతుంది. ఇంకా తింటమే లేటు. మనం ఇప్పుడు బౌల్లోకి తీసుకుందామండి. ఇది మన గుమ్మగుమ్మలాడే చక్రాల కాకరకాయ ఫ్రై రెడీ అండి. మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియోలు చేస్తున్నాను కానీ మీరు లైక్లు ఇవ్వట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మా బుజ్జికి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పింది. తిని బుజ్జి టేస్ట్ చూడు. సూపర్. మా ఫ్రెండ్ కూడా పెడుతున్నాం. చాలా ఎక్కువద్దు, కొంచెమేనా? అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయండి. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.